వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. గాజులు తొడుక్కో చీర కట్టుకో, లోకేష్ గడ్డి పెట్టినా మారని రోజా తీరు, ఈ బుద్ధి కూడా మారదా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆర్కే రోజా. సో రోజా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఎక్కడి నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా వైఎస్ఆర్సీపీలో ఎదిగే ప్రయత్నం చేశారు, ఎలా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ లేటెస్ట్గా ఆవిడ రోజా నోరంటేనే కూడా అందరికీ తెలిసిందే ఏ స్థాయిలో ఉంటుందనేది. గట్టు తెగిన గోదావరి అనేది కరెక్ట్‌గా ఆమె నోటికి యాప్ట్ అవుతుందనమాట. అలాంటి బిరుదు. అలాంటి రోజా మరోసారి చాలా సీరియస్‌గా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ ఎంపీపీ ఎలక్షన్ అంశానికి సంబంధించి. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో కొన్ని చోట్ల ఎంపీపీ ఎలక్షన్స్ జరిగాయి. ఎస్పెషల్లీ నిండ్ర అండ్ విజయపురం మండలాల్లో ఎంపీపీ ఎలక్షన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే అక్కడ గెలిచిన ఎంపీపీ అభ్యర్థులు వాళ్ళంతా కూడా మెజారిటీ వైసీపీ అభ్యర్థులైతే వాళ్ళందరినీ కూడా టీడీపీ ఖాతాలోకి వేసుకుంటా ఉన్నారు. వాళ్ళని టీడీపీ అభ్యర్థులుగా అనౌన్స్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి రోజా కామెంట్ చేశారు. ఇక్కడ ఒకటేంటంటే గెలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళేం చిన్నపిల్లలేం కాదు ఎంపీపీలుగా గెలిచిన వాళ్ళు. సో వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచారనేది పక్కన పెడితే వాళ్ళు స్వయంగా అనౌన్స్ చేసిన దాన్ని బట్టే లేకపోతే అక్కడ ఏదైనా అక్రమం జరుగుతుంటే అభ్యర్థులే ముందుకొచ్చి ధర్నా చేయాలి. రోజులాగే నిరసన తెలపాలి. కానీ ఇక్కడ వాళ్ళంతా అంత కూల్‌గానే ఉంది వాతావరణం. సో అధికార పార్టీ వైపు గెలిచినోళ్ళు కొంతమంది చూసుండొచ్చు. వాళ్ళు జాయిన్ అయ్యుండొచ్చు. మరి ఇంతకన్నా ఎక్కువ అరాచకాలే వైఎస్ఆర్‌సీపీ హయాంలో జరిగాయి. అప్పుడు జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం సమర్థించట్లా. కానీ ఎలాంటి అరాచకాలు జరిగాయంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తే టీడీపీ ఆ రోజు దూరంగా ఉంది. ఈ ఎన్నికను ఫేస్ చేయలేమనే సిట్యుయేషన్‌తో. కానీ మనం చూసాం పొంగనూరులో అంజిరెడ్డి తాత లాంటి వాళ్ళు ఏ స్థాయిలో తొడగొట్టారు అనేది. టీడీపీ నేతలు తలలు పగలగొట్టారు. వాళ్ళని వెంటాడారు. కొంతమందిని అసలు భూమి మీదే లేకుండా చేశారు భౌతికంగా. లోకల్ బాడీస్ ఎన్నికల సమయంలో మాచర్ల వెళ్తా ఉంటే టీడీపీ నేతలు చాలామంది వాళ్ళ వాళ్ళ కారు మీద దాడి చేసి వాళ్ళని అంతమొందించడానికి కూడా ట్రై చేశారు. సో ఇన్ని అరాచకాలు జరిగాయి. ఇలాంటి అరాచకాలు చేసి తిరుపతి బై ఎలక్షన్స్‌లో ఎంపీ బై ఎలక్షన్స్‌లో మొత్తం ఎక్కడెక్కడి నుంచో చెన్నై నుంచి ఎక్కడెక్కడ లారీలో మనుషులు తరలించి దొంగ నోట్లు ఏయించేసి ఇలా చేసి వైఎస్ఆర్‌సీపీలో ఒక అరాచకాన్ని కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఎన్నికల కమిషన్‌ని తిట్టేసి, ఎన్నికల కమిషన్‌కి కులం ఆపాదించి, ఎన్నికల కమిషన్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి, ఇన్ని జేస్తే రోజా ఈరోజు అరాచకాల గురించి, టీడీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతా వస్తోంది. సో ఇదంతా కూడా నవ్వు పుట్టించే అంశమే. అయితే ఆమె మాట్లాడడం ఓకే. ఆమె వైపు నుంచి పార్టీ ఆమెకు ఒక లైన్ ఇచ్చింది మాట్లాడమని చెప్పి. సో బేసిక్‌గా చంద్రబాబు నాయుడుని తిట్టమంది, లోకేష్‌ని తిట్టమంది, పవన్ కళ్యాణ్ తిట్టమంది. సో 2 తిట్లు వాళ్ళని తిట్టి వెళ్ళిపోతే రోజా మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి కావు. ఎందుకంటే ఆల్రెడీ ఆమె చచ్చిన పాము. ఆ చచ్చిన పాముని ఇంకా చంపాలని కూడా ఎవరు అనుకోరు. అలాంటి రోజా ఈ రోజున చాలా దారుణంగా కొన్ని కామెంట్స్ చేసింది. ఆ పార్టీ మారిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. దీనికన్నా మీరు గాజులు తొడుక్కొని, అదేవిధంగా చీర కట్టుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ కూడా రోజా చాలా దారుణంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ చాలా మందికి డైజెస్ట్ కావట్లా. ఎందుకు ఇలా పదే పదే రోజా ఇలాంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు అనేది ఎవరికీ అర్థం కాని విషయం. లోకేష్ ఇప్పటికే ఈ అంశం మీద చాలా సీరియస్‌గా ఆలోచన చేస్తా ఉన్నారు. నాకు తెలిసి తన తల్లిని అవమానించిన ఏదైతే గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన వంశీ లాంటి వాళ్ళని కూడా ఆయన జైల్లో పెట్టారు. కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా వంశీ లాంటి వాళ్ళని ఆయన టార్గెట్ చేయలా. కానీ రోజా విషయంలో ఇలాంటి కామెంట్స్ విషయంలో లోకేష్ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా హర్ట్ అయ్యారు కూడా. మొట్టమొదటిసారి ఆయన పాదయాత్ర కుప్పం నుంచి యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసిన క్రమంలో లోకేష్ ఆ రోజు ఆవిడ ఆ పాదయాత్ర "నువ్వు చేయలేవు. నువ్వు అన్నీ క్లోజ్ చేసుకొని ఇంటికెళ్ళు" అంటూ కూడా మాట్లాడారు. ఆయన చిత్తూరుని క్రాస్ చేసే క్రమంలో నగరిలో ఉన్న రోజాను ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆమె నోరు దురుసుని. ఈ క్రమంలోనే రోజా గాజులు పంపిస్తా, చీర పంపిస్తా, కట్టుకొని ఇంట్లో కూర్చో అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడి అవహేళన చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు లోకేష్ "యెస్ నువ్వు పంపించు. నాకు ఇలా రోజా పంపిస్తానంది. నువ్వు పంపించు. నేను మా ఆడపడుచులకు పెడతాను ఆటిని" అని చెప్పి కూడా చాలా హుందాగా ఆయన ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని అంతటితో మర్చిపోలేదు. లోకేష్‌ని చాలామంది చాలా రకాల అవమానించారు. చాలా రకాలుగా హ్యూమిలేట్ చేశారు. టీడీపీ ఓటమి ఒక ఎత్తు, ఆయన ఒక్కడి ఓటమి ఒక ఎత్తు అన్నట్టుగా హ్యూమిలేట్ చేశారు. వీటన్నిటిని కూడా తీసుకున్నారు లోకేష్. అయినా ఎక్కడ కూడా అంత ఎమోషనల్ కాలేదు. తన మనసులోనే ఉంచుకున్నారు. తనను తాను మలుచుకునే ప్రయత్నం చేశారు. కానీ రోజా చేసిన కామెంట్స్‌ని మాత్రం నిజంగా ఆయన క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా తన యోగళం పాదయాత్రలో ఇదే అంశాలు చెప్తా ఉండేవాళ్ళు. గాజులు తొడుక్కొని, చీర కట్టుకొని కూర్చునేవాళ్ళంటే అంత చులకన మీకు? లేడీస్ గురించి లేడీసే ఇట్లా మాట్లాడుతా ఉంటే, మగవాళ్ళని తిట్టాలనుకుంటేనో, లేకపోతే వాళ్ళు చేసిన పని నచ్చకపోతేనో ఇంకో రకంగా తిట్టొచ్చు. కానీ గాజులు తొడుక్కో, చీర కట్టుకొని ఇంట్లో కూర్చో అంటే ఆడోళ్ళందరూ ఇంట్లో కూర్చునేవాళ్ళ. ఇంత దారుణంగా రోజా ఎందుకు మాట్లాడుతుంది? ఇలా మాట్లాడొద్దు అని చెప్పి ఆయన డే 1 నుంచి చెప్తా ఉన్నారు యువగళం పాదయాత్రలో. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఎన్నో పెట్టుకున్నారాయన. టీచర్స్‌తోని, పేరెంట్స్‌తోని చాలా సార్లు
అసోసియేట్ అవుతా ఉన్నారు, స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ అవుతా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ సెషన్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ముందు చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి మహిళల్ని హ్యూమిలియేట్ చేయడం ఆపేయండి. గాజులు తొడుక్కోండి, చీరలు కట్టుకోండి అనటం ఆపేయండి. ఇవాళ మనతో పాటు సమానంగా ప్రతి రంగంలో వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. అంతెందుకు బ్రాహ్మణి నేను అమెరికాలో ఉన్నప్పుడు, నేను జాబ్ చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు ఇద్దరం కలిసి అన్ని పనులు చేసుకునేవాళ్ళం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను వెజల్స్ కూడా క్లీన్ చేసేవాడిని. అట్లాగా అన్నీ చెప్పుకుంటూ వచ్చారాయన. అంతేకాదు ఇటీవల ఇంకో మాట కూడా చెప్పారాయన. ఏదైతే పాఠ్యాంశాల్లో, పాఠ్య పుస్తకాల్లో చాలా చోట్ల ఏదైతే బుక్స్‌లో అమ్మాయేమో ఇంట్లో భార్య ఏమో ఏదైతే మహిళ ఇంట్లో వంటింట్లో వంట చేస్తున్నట్టు చూపిస్తారు. అదే తండ్రైతేనేమో అబ్బాయిలైతేనేమో లివింగ్ రూమ్‌లో కూర్చొని కాలు మీద కాలేసుకొని టీవీ చూస్తున్నట్టో, పేపర్ చూస్తున్నట్టో చూపిస్తారు. దయచేసి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో ఇవి ఉండకూడదు. ఇలాంటి ఫోటోస్ ఉండకూడదు. మహిళల ఐడెంటిఫికేషన్‌ని ఓన్లీ వంటింటికే పరిమితం చేయకూడదు అని చెప్పేసి లోకేష్ మాట్లాడుతా ఉన్నారు. అలాంటి ఫోటోస్ దయచేసి తొలగించమని చెప్పేసి మొత్తం ఏపీకి సంబంధించిన ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ఫోటోస్ పుస్తకాల్లో లేకుండా కూడా చేశారాయన. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నప్పుడు వాళ్ళని వంటింటికే ఎందుకు పరిమితం చేయాలి అని కూడా చెప్తా ఉన్నారాయన. ఎక్కడికి వెళ్ళినా. దయచేసి మహిళల్ని కించపరిచేలాగా ఆడోళ్ళ ఒక మూలన కూర్చోవద్దు, ఆడాళ్ళ ఏడవద్దు, ఆడాళ్ళ గాజులు తొడుక్కోవద్దు, ఆడోళ్ళ చీర కట్టుకోవద్దు అని చెప్పేసి ఇలాంటి డైలాగులు మాత్రం మీ ఇంటి నుంచే స్టార్ట్ కావాలిది. మొన్న చూసాం మనం ఎక్కడో పర్యటనకి వెళ్లారాయన అనంతపురం. అక్కడ చిన్న పిల్లలు ఇద్దరు అమ్మాయిలు మహిళ జెండాలు పట్టుకొని టీడీపీ జెండాలు నుంచొని ఉంటే, ఆయన వెళ్లి ఆ జెండాలు తీసి వాళ్ళ పేరెంట్స్‌కి ఇవ్వడం జరిగింది. చిన్న పిల్లల చేతుల్లో జెండాలొద్దు అనేసి. సో, ఇక మొన్న మనం చూసాం స్మృతి మందాన ఆయన్ని ఒక క్వెషన్ అడిగే ప్రయత్నం చేశారు. వరల్డ్ కప్ కొట్టిన తర్వాత మహిళల వరల్డ్ కప్. వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యారాయన. సో, క్వెషన్ అడిగారు. క్వెషన్ అడిగే క్రమంలోని ఇవన్నీ కూడా ఆయన ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆయన స్మృతి మందాన గతంలో డిమాండ్ చేశారు కాబట్టి, ఆమె అడిగారు కాబట్టి వైజాగ్‌లో స్టేడియంలో స్టాండ్స్‌కి వాళ్ళ పేర్లు పెడతం కూడా జరిగింది. మిథాలీరాజ్ పేరు అండ్ రావి కల్పన పేరు కూడా పెడతారు. రవి కల్పన పేరు పెడతం జరిగింది. సో, అది స్మృతి మందాన ఆయన ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం కూడా చేశారు ఈ విషయంలో. సో, తన తల్లి ఎలానైతే తన భార్యను తాను ఇంట్లో గౌరవిస్తానో, ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలి మహిళల విషయంలో అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన ప్రపంచమంతా మహిళలు ముందుకెళ్తా ఉంటే, రోజా లాంటి వాళ్ళు ఇంకా వెనక్కి లాగుతా ఉన్నారు. ఈరోజు ఇన్ని సార్లు లోకేష్ ఆవిడ గడ్డిపెట్టే ప్రయత్నం చేశారు ఈ విషయంలో. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. పొలిటీషియన్స్ అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే నలుగురిని ఇంప్రెస్ చేసే స్థాయిలో ఉంటారు. మీరు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి పదే పదే, పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తున్నా. పదే పదే, పదే పదే రోజా ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడకుండా లోకేష్ లాంటి వాళ్ళు నిజంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదో ఒక యాక్ట్, ఏదో ఒక శిక్ష రూపంలోనో ఏదో ఒక అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటిది ఏదో ఒకటి తీసుకొస్తేనే ఇలాంటి వాళ్ళని నిజంగా శిక్ష రూపంలో ఏదో ఒకటి తగిలితేనే ఇలాంటి వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజా లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వైఎస్ఆర్‌సీపీలో. ఆ భాషను ప్రపంచానికి ఆల్రెడీ 5 ఏళ్ల పాటు పరిచయం చేశారు. దాంట్లోంచి బయటికి రావడానికే జనానికి ఇంకా టైం పడతా ఉంది. మళ్ళా అదే ఒక లేడీ అయ్యుండి, ఒక మహిళ అయ్యుండి ఆవిడ ఎమ్మెల్యేగా పనిచేశారు 2 సార్లు. అదేవిధంగా ప్రతిపక్షంలో కూడా పనిచేశారు. అదేవిధంగా ఈరోజు చూస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి పేరు కూడా ఉంది. గ్లామర్ హీరోయిన్‌గా. మంత్రి కూడా పనిచేశారు. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆవిడ కూడా ఒక మహిళ అయ్యుండి తనకో కూతురున్నా ఇదే మాట పదే పదే మాట్లాడుతున్నారావిడ. అందుకే రోజు ఒకసారి క్రాస్ చెక్ జేసుకోవాలి. తన పిల్లల గురించి కామెంట్ వస్తే ఏ స్థాయిలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, మరి యువతలోళ్ళు కూడా అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే తిట్టు నువ్వు. పార్టీ మారినోళ్ళని తిట్టు, లేకపోతే అక్కడ అరాచకం జరిగితే దాన్ని ఎక్స్‌పోజ్ చెయ్యి, ప్రభుత్వాన్ని ప్రశ్నించు. కానీ ఈ బూతులు, ఇలా మహిళల్ని హ్యూమిలియేట్ చేయడం ఒక మహిళ అయ్యుండి ఇలాంటివి తగ్గిస్తే రోజాకి ఎంతో కొంత భవిష్యత్తు ఉంటుంది.